లూకాసు వార్త 12వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుదాం చూడండి. నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా, నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా, దేహమును చంపిన తరువాత మరేమియు చేయనేరని వారికి భయపడకుడి. ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయు. ఎవరు మీకు ఎక్కువ డేంజరో, ఎవరికి మీరు భయపడాలో ఆ పర్సన్ నేను మీకు తెలియజేస్తాను. చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి. అది చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. ఓకేనా? ప్రభునందు ప్రియులారా, కొద్ది సమయం దేవుని వాక్యం ధ్యానించుకున్న తర్వాత ఇక్కడ దేవుడు కొన్ని అమూల్యమైన మాటల్ని మాట్లాడాడు. ప్రభు మన యేసయ్య మనం ఎవరికి భయపడాలో, ఎవరికి భయపడకూడదో ఆ విషయాన్ని గురించి చాలా స్పష్టంగా మాట్లాడాడు. మనిషికి భయం రకరకాల కారణాలను బట్టి వస్తుంది. అన్ని భయాల్లోకి పెద్ద భయం ప్రాణభయం. ఆస్తి పోయింది అంటే భయపడతాడు, కానీ ఏముందిలే మళ్ళీ సంపాదించుకుందాం అనుకుంటాడు. పరువు పోయింది అంటే భయపడతాడు, అయ్యో ఇంకా నన్ను ఎవరు గౌరవిస్తారు అని. పోనీలే మళ్ళీ మంచిగా బ్రతికితే పోయిన పరువు మళ్ళీ నిలబెట్టుకోవచ్చులే అని దాన్ని కూర్చిన భయం కూడా అల్పమైందే. అలాగే తనను ఎంతో ప్రేమించే వాళ్ళు విడిచి వెళ్ళిపోతే భయం కలుగుతుంది, అయ్యో నా అన్నవాళ్ళు వెళ్ళిపోయారే నన్ను విడిచి అని. కానీ నా పరిస్థితి మెరుగుపడ్డప్పుడు వాళ్ళే వస్తారులే అనే భరోసాతో మళ్ళీ నిబ్బరం కలుగుతుంది. కాబట్టి మిగిలిన భయాలన్నీ ప్రాణభయంతో పోల్చుకుంటే అన్నీ అల్పమైనవే. అన్ని భయాల్లోకి పెద్ద భయం ప్రాణభయం. ఏమంటారు? అదేమన్నా ప్రాణభయం. ఈ మిగిలిన ఏ భయాన్ని కూడా మనిషి అంతగా పట్టించుకోడు, కానీ ప్రాణం మీదకి వచ్చిందంటే మాత్రం గందరగోళం అయిపోతాడు. హాస్పిటల్లో డాక్టర్ని కలిసినప్పుడు టెస్ట్ చేయాలయా, బ్లడ్ టెస్ట్ చేయాలి లేదా బ్లడ్ టెస్ట్ చేయాలమ్మా అని ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ చెప్పినప్పుడు, ఎందుకండి అంటే కొంచెం అనుమానంగా ఉంది, కొద్దిగా ఏదో పెద్ద సమస్యలాగానే ఉంది అన్నాడు అనుకో, ఇక అన్నం సహించదు, నిద్ర పట్టదు. రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది సార్ అంటే రిపోర్ట్ 5 రోజులు పట్టింది రావడానికి. అంటే ఇక 5 రోజులు కనీసం ఒక 5 కేజీలు తగ్గిన అనుమానం లేదు బరువు. అంత దారుణంగా ఉంటుంది పరిస్థితి, ఒత్తిడి. ఎందుకు? ప్రాణం మీదకి వస్తే అంత విలవిల్లాడిపోతాడు మనిషి, అది ఎవరైనా. ఎందుకంటే అన్నిటికంటే ఎక్కువగా మనిషి తన ప్రాణమును ప్రేమిస్తాడు. ఇక్కడ ప్రభు చెప్తుంది ఏంటంటే, అన్ని భయాల్లోకి పెద్ద భయం ప్రాణభయం అయితే, మరణ భయం అయితే, దాని విషయంలో కూడా నువ్వు లెక్క చేయడానికి వీల్లేదు. ఎందుకంటే నిన్ను ఒకవేళ మనుషుల్లో ఎవడైనా నీ ప్రాణం తీస్తే, లేదా సాతాను మనుషుల్ని ప్రేరేపించి నీ ప్రాణం తీస్తే, కేవలం ప్రాణం మాత్రమే తీస్తారు, నీ దేహమునే చంపుతారు, కానీ నీ ఆత్మను వాడు ఏమి చేయలేడు. అంటే నువ్వు నివసించే ఇల్లు కూలుస్తాడు. వాడు ఇల్లు కూల్చేస్తే అంతకంటే బెటర్ హౌస్ దేవుడు నీకు నిర్మించిస్తాడు. ఎందుకంటే కట్టిన ఇల్లు కూడా ఆయన కట్టిందే. ఒకవేళ ఈ ఇంటిని సైతాను కూలిస్తే, అంటే ఈ దేహాన్ని చంపితే, ఇంతకంటే శ్రేష్టమైన మహిమ దేహాన్ని మరలా దేవుడు నీకు ఖచ్చితంగా ఇస్తాడు అని మరణ భయాన్ని కూడా తేలిక చేశాడు యేసయ్య. అన్ని భయాల్లోకి పెద్ద భయం మరణ భయం అయితే, ప్రాణ భయం అయితే, దాన్ని కూడా తేలిక చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే, క్రైస్తవేతరులకు చావంటే సమస్య, కానీ క్రైస్తవులకి చావు లాభం అన్నాడు పౌలు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. దేవుడు అన్నాడు, నీ దేహమనే ఇంటిని ఒకవేళ శత్రువు కూలిస్తే తిరిగి దేవుడు నీకు మళ్ళా మహిమ శరీరాన్ని ఇస్తాడు, కనుక నువ్వు భయపడాల్సిన అవసరం లేదని. పౌలేమో బ్రతుకుట క్రీస్తే, చావైతే మనకు లాభమని. అలాగే మరొక చోట మరణము కాదు, అదొక నిద్ర అని, నిద్రించుచున్నారు వాళ్ళు తిరిగి మేల్కుంటారు అని చాలా తేలిక చేసేసింది. మృతులు అక్షయులుగా లేపబడతారు కనుక ఇంక మరణం ఎట్లా అవుతుంది? నిద్రే అవుతుంది. మేల్కొనడం అనేది లేకపోతే అది మరణం అవుతుంది, కానీ చనిపోయినోడు తిరిగి మేల్కొనే అనుభవం ఉంది అన్నప్పుడు అది నిద్ర అవుతుంది, కానీ మరణం కాదు. ఓకే? ఈ విధంగా బైబిల్ అనేక వచనాల్లో
మనిషి అన్నిటికంటే ఎక్కువగా భయపడే ఆ మరణాన్ని కూడా తెలిగి చేశాడు, పెట్టేశాడు. ఓకేనా? అన్ని భయాల కంటే పెద్ద భయం చావు భయం అయితే దాని గురించి కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దానిలో కూడా నేను నీకు తోడై ఉన్నాను. అవసరమైతే దాని నుంచి కూడా నీకు జయాన్నిచ్చి నువ్వు కోల్పోయిన ఇంటిని ఇంకా బెటర్గా నేను రెడీ చేసి నీకు ఇస్తాను అని దేవుడు మనకు సూచించాడు. ఇప్పుడు ఈ లోకంలో మనుషులు కానీ, ఈ మనుషుల్ని ప్రేరేపించే శత్రువైన సైతాను కానీ, వాడి గుంపు దురాత్మలు కానీ, దయ్యాలు కానీ మనుషుల్ని ప్రేరేపించి మనల్ని ఎఫెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ప్రాణం తీయటానికి, పరువు తీయటానికి, సమస్యల్లో నెట్టడానికి, ఇబ్బందులు కల్పించడానికి, ఏదో ఒక విధంగా మనల్ని సఫర్ చేయడానికి ముక్కుమ్మడి దాడి జరుగుతుంటుంది దురాత్మల నుంచి. దేవుడు మనకు స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, అది ఏ రూపేణా ఉన్నా సరే అవన్నీ దేవుని పరిధిలోనే ఉన్నాయి, కానీ దేవుని పరిధి దాటిపోవు. కాబట్టి నువ్వు వాటిని గురించి అసలు చింతపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకంటే శత్రువు బలవంతుడు, కాబట్టి నువ్వు శత్రువుకు బలపడతావు. అయితే ఇంకొకటి విను, నువ్వు భయపడే శత్రువు కంటే బలవంతుడు దేవుడు. నీకంటే బలవంతుడు శత్రువు, కానీ దేవుణ్ణి చూడు, ఆ శత్రువు కంటే బలవంతుడు. ఆయన నీకు తోడై ఉన్నాడు. నువ్వు బలహీనుడవే, బలహీనరాలువే, కానీ నీకు తోడై ఉన్నాడు నీ శత్రువు కంటే బలవంతుడు గనక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అనే అద్భుతమైన మాటతో మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి ఎవరికి భయపడాలి? దేహమును చంపేవాడికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. దేహాన్ని చంపడం అనేది ఇల్లు కూల్చడం లాంటిది. దేవుడు మళ్ళీ నిర్మిస్తాడు. పరువు తీసేవాడికి భయపడద్దు. అది కూడా ఒక విధంగా ఒక ఇల్లు కూల్చడం లాంటిదే. యోసేపు పరువు అనే ఇల్లు కూలింది పోతీఫెరో భార్య వలన. అయితే అంతకంటే రెట్టింపు ఘనత రాలేదా యోసేపుకి? ఎంత ఘనత వచ్చిందంటే, యోసేపు ఆరడిపరచబడింది ఒక వీధిలో, ఒక బజారులో, ఒక గల్లీ స్థాయిలో. కానీ యోసేపు ఘనతకెక్కింది ఒక దేశ స్థాయిలో. అవునా? యోసేపు ఘనతకెక్కింది ఏ స్థాయిలో? అవమానం పొందింది గల్లీ స్థాయిలో. అంటే యోసేపు పరువు, గౌరవం అనే ఇల్లు కూలిస్తే పోతీఫెరో భార్య ఏమల్లా మౌనంగా తలంచుకున్నాడు, తను అప్పగించుకున్నాడు. తర్వాత దేవుడు జోక్యం చేసుకుని యోసేపు కోల్పోయిన పరువు అనే చిన్న గుడిసె కూలిపోయింది. తర్వాత ఇక ఎవడు కూల్చలేనంత పెద్ద భవంతిని దేవుడు కట్టించినట్టు చేశాడు ఆయనకి. బ్రదర్, కొంతమంది పరువుని గురించి భయపడే వాళ్ళు ఉన్నారు. నా పరువు పోతుంది, నాకు అవమానం కలుగుతుంది, నాకు సిగ్గైపోతుంది, నేను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో, నేను అనుభవిస్తున్న ఈ చేదులో నిజంగా బతకడం కంటే చావే మేలు అనిపిస్తుంది నాకు. నాదొక అరణ్యరోధన అయిపోయింది, అవమానాల బతుకైపోయింది నా బ్రతుకు అని తమ జీవితంలో తమ వారి వలన కానీ, తమ సొంత వారి వల్ల కానీ, బయట వారి వల్ల కానీ, శత్రువుల వల్ల కానీ కొంతమంది ఇబ్బందిని ఎదుర్కొంటూ పరువుని కోల్పోయిన నేపథ్యంలో గాయపడే వాళ్ళకి చెప్తున్నాను ఈ మాట. నీ పరువు అనే ఇంటిని కూడా దేవుడు పునర్నిర్మించగలడు. దానియేలు తేడా అని చెప్పి అరెస్ట్ చేసి సింహాల గుహలో వేసేశారు. రాజుకి చెప్పుకోలా, రాజా నన్ను అర్థం చేసుకోండి, అన్యాయంగా నన్ను అందులో వేయిస్తున్నారు, ఇది తప్పు కదా అని చెప్పి వాదించలా, వేధించలా, ఈయన కూడా ఏడవలా. ప్రార్థన చేయటం తప్పు అన్న కేసు మీద ప్రార్థన చేశాడు అనే నేరారోపణ, తన దేవుడికి ప్రార్థన చేసుకోవటం పాపమాట, అది నేరం. దానికి గాను అతనికి మరణదండన, అది కూడా క్రూరమైన చావు, క్రూర మృగాల చేత అతి దారుణంగా క్రూరంగా చంపబడటం. ఒక పక్క అవమానం, మరో పక్క ప్రాణ సంకటం. రాజాజ్ఞనే తిరస్కరించాడంట పెద్ద పోటుగాడు. ప్రతి ఒక్కడు అనేవాడే. రాజులతో పెట్టుకోవచ్చా, అధికారులతో పెట్టుకోవచ్చా, పెద్దోళ్ళతో పెట్టుకోవచ్చా,
మనమెంత, మన స్థాయి ఎంత? ఆ? స్థాయి తెలుసుకోవాలి. పెద్ద మునగాళ్ళలాగా, పెద్ద మునగత్తెలాగా ఎచ్చులు పడొచ్చా? దొరదలుచుకుంటే దెబ్బలకు కొరవా? రాజు దలుచుకుంటే ఏమైనా చేయగలడు కదా. ఇప్పుడు చూడు, అయ్యగారి పని అయింది, ఇప్పుడు సింహాల గుహలో పీస్ అయిపోతాడు అని ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడారో. అవన్నీ చెవులకు వినపడుతున్నప్పుడు దానియేలు ఏడవలా, మొత్తుకోలా, ఫీల్ అవ్వాలా, అయ్యో తప్పు చేశానని పశ్చాత్తాపం వీసమంతా కూడా దానియేలుకు లేదు. లేదా అరే ఈ రాజ్యంలో ఇంతమంది ఉన్నారు, రాజుతో సహా మీరు అందరూ ఉన్నారు, ఒక్కడికి మెదడు పని చేయట్లేదేమరా? నా దేవుడికి నేను ప్రార్థన చేసుకుంటే నీకు వచ్చిన బాధ ఏందిరా? ఇది ఎక్కడ అన్యాయం రా నాయన? నా దేవుడికి నేను ప్రార్థన చేసుకుంటే, నా దేవునికి నేను స్తుతి చెల్లిస్తే నీకు వచ్చిన బాధ ఏంది? నేను అన్యాయం చేశానా, దొంగతనం చేశానా, దోపిడీ చేశానా, వ్యభిచారం చేశానా, కొంపల్ని కూల్చానా, కుటుంబాలను ఆర్పానా? ఏం చేయలేదుగా. నా దేవుడికి నేను ప్రార్థన చేసుకున్నా, భక్తి కార్యక్రమం రాది. ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకొని మీరు కూడా చేయాలి, లేకపోతే నోరు మూసుకొని పోవాలి. ఇదొక పెద్ద నేరంగా నన్ను ఇచ్చేసి, పైగా నాయకులతో పెట్టుకుంటాడా, రాజులతో పెట్టుకుంటాడా, అధికారులతో పెట్టుకుంటాడా అని మళ్ళీ మీరు మాట్లాడటం, రాజేమో నన్ను శిక్షకు అప్పగించటం. ఎరా ఒకడికి కూడా మెదడు పనిచేయదా? పోనీలేరా నాయన, మీలాంటి మనుషుల మధ్యలో ఉండే కంటే ఏమీ తెలియని ఆ క్రూర మృగాల మధ్యకి పోవటమే బెస్ట్. వాటికంటే డేంజర్ రా మీరు. అవి వాటి కడుపు నింపుకోవడానికి, ఆకలి తీర్చుకోవడానికి వేటాడతాయి. కానీ మీరు అహం కోసం వేటాడతారు, గర్వం కోసం వేటాడతారు, అసూయతో వేటాడతారు, ఈర్ష్యతో వేటాడతారు, కుట్రతో, కుళ్ళుతో, కుతంత్రాలతో వేటాడతారు. సంస్కార శూన్యులు, సంఘ వినాశకులు మీరు. మీలాంటి వాళ్ళ దగ్గర ఉండే కంటే దేవుడు బ్రతకనిస్తే ఆ సింహాల మధ్యలోనే బతకటం, చస్తే వాటి చేతుల్లో వాటి చచ్చి ఆహారం అయిపోవటం ఏదైనా పర్వాలేదు. మీకంటే ఆ జంతువులే బెస్ట్. వాటికి ఒక నియమం ఉంటుంది తెలుసా? అడవిలో చూడండి మీరు, సింహం అయినా, పులైనా, ఏ జంతువు అయినా సరే, క్రూరమృగం ఆకలైనప్పుడే వేటాడిద్ది. వేటాడి కడుపు నింపుకొని, కడుపు నిండిన తర్వాత దాని చుట్టూ జంతువులు తిరుగుతున్నా టచ్ చేయదు. సాధు జంతువులు దాని చుట్టూ తిరుగుతున్నా టచ్ చేయదు అది. మళ్ళీ ఆకలైనప్పుడు మాత్రం అందుబాటులో లేదు, ఉండకూడదు. ఒక్కసారి పెద్ద పులి తిందంటే, ఒక్కసారి సరిగ్గా కడుపు నిండా తిందంటే దాదాపు 2-3 రోజులు మళ్ళా ఆహారం వైపు చూడండి, నిద్రపోయింది హాయిగా. కొండ చిలువ తెలుసా మీకు? ఒక్కసారి ఆహారం తీసుకుందంటే 30 రోజుల పాటు, మినిమం 30 రోజుల పాటు ఆహారం తీసుకోదు అది. ఒక్కసారి తిందంటే మళ్ళీ 30 రోజులు దానికి ఆహారం అవసరం లేదు, ప్రశాంతంగా దాని స్థావరంలో పోయి పండుకుంటుంది అది. పాములు డైలీ ఫుడ్ తిన్నాం. మనకు తెలిసి పాముతో మనకు గండం. పాము బయటకు వచ్చిందంటే దానికి ఎన్ని గండాలు తెలుసా? మనిషికి కనపడితే సాగుకొడతాడు, ముంగీసకు కనపడితే చంపిద్ది, గ్రద్దకు కనపడితే ఎత్తుకొని పోయిద్ది. దానికంటే పెద్ద పాము కనపడిందంటే అది దీన్ని మింగిద్ది. దానికి ఎన్ని గండాలంటే అందుకే అది చాలా వివేకంగా, చాలా జాగ్రత్తగా ఉంటామేమో. ఇంత పొడుగు ఉంటుంది, మరి ఏం చేద్దాం? ఈజీగా దొరికిపోద్ది అది. దానికి ఎంత డేంజరో. 35 రోజుల పాటు అది ఆహారం ముట్టదు, ప్రశాంతంగా ఉంటుంది. నీకెట్ట తెలుసు అంటే చదివా. దేవునికి స్తోత్రం.